హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వెమ్లర్ సిస్టర్స్. ఈరోజు వచ్చేసి మా చెల్లిపై నాకు ఎక్స్ట్రీమ్ ప్రాంక్ అయితే చూస్తున్నాను. బయట మా చెల్లె దానికి కావాల్సిన ఫస్ట్ వచ్చేస్తా గిఫ్ట్ కవర్. ఇది ఎప్పటిదో దానికన్నా గిఫ్ట్ ప్యాకింగ్కి పంపిస్తాను తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చింది, అందుకే ఇట్లా అయిపోయింది. ఎప్పుడో తీసుకున్నాం కాబట్టి 2-3 days కింద. అండ్ ప్లాస్టర్, దీనికి అతికేయడానికి ప్లాస్టర్ అండ్ సీజర్, ఒక బాక్స్ అయితే తీసుకున్నాం దీంట్లో పెట్టడానికి. ఇప్పుడు గిఫ్ట్ ప్రాంక్ చేస్తున్నాం మా చెల్లె పైన. ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ అని చెప్పినాం. ఎలా రియాక్ట్ అయితే చూడాలి. దీంట్లో సోప్ అన్న ఏదో ఒకటి పెడతాం, సోప్ ఏదో ఒకటి దీంట్లో అయితే ప్లాన్ చేస్తాం. దాంట్లో ఏముందో అని ఎక్సైట్ అయిపోతుంది మా చెల్లె. ప్రాంక్ అయితే ఎక్స్ట్రీమ్ ఉండబోతుంది కాబట్టి లైక్ అండ్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో దీనికి కావాల్సినట్టు ఇక్కడ ఒక స్టిక్కర్లా అంటే పేపర్ అతికిస్తాం ఇక్కడ, అంటే లోపల ఏముందో కనిపించకుండా. సో ఇప్పుడైతే ఇది చేసేస్తాం. కెమెరా అటు సెల్ఫ్లా. ఇదొక టాస్క్. ఎక్కడ పెడదాం? అక్కడ అనుకుంటున్నాం. అక్కడ అన్ని శారీస్ దాంట్లో ఏం పెడతాం అనుకుంటున్నాం. సో అయితే శాండల్స్ నిన్న తెచ్చుకునేది. ఏమి సో నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చూడని వాళ్ళు ప్రొఫైల్కి వెళ్తే ఇప్పుడే చూసేయండి. ఇట్లా అయితే అరేంజ్మెంట్ చేస్తాం. ఇది లేకపోతే వీటికి పేపర్ చుట్టేద్దాం. ఇక్కడ పెడతాం కదా మన పేపర్, అవిటి కూడా చుట్టేద్దాం. కొంచెం ఇట్లా బాగా సేపు అయినట్టుంటుంది. మూడింటి కలిపి చుట్టేద్దామా? కాదు, దౌదాం. ఎందుకు దౌదమ్మా? మూడింటి కలిపి ఎట్లా కుడతావు, దీంట్లో ఎట్లా పెడతావు? దీనిపైన పెట్టేసి చుట్టేద్దాం. ఏ అత్తు, లేకపోతే రెండే పెడదాం. ఏ రెండు అత్తు బాగుంది. వీడియో కెమెరా సెట్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఇట్లా సర్ప్రైజ్ ఇస్తున్నాం నీకు అని వీడియో పెట్టుతామని చెప్పినాం ఆల్రెడీ. అందుకే కెమెరా సెట్ ఒక గిఫ్ట్ ఇస్తామని అయితే చెప్పినాం. గిఫ్ట్ లేట్ చేయకుండా స్టార్ట్. కానీ ఇప్పుడు ఏం పెట్టి ఎట్లా మేము వెళ్ళి పేపర్స్ గ్లూ తెస్తాం. దానికి సంబంధించిన బాక్స్ అయితే తెచ్చేసిన. దీంట్లో మనం స్పార్కిల్స్ వేస్తే బాగుంటుంది, ఇట్లా షైనీ స్పార్కిల్స్. గిడన ఇది మీరు మొత్తం పడ్డ చూడండి. ఓ అసలు ఇవి చూడండి, మెల్లగా మెరిసిపోతుంది. అవి అంటుకుంటే వెళ్ళి అంత పక్కకు పెట్టు. అయితే వీడియో ఒకటైతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఇదొకటి అద్దు రాదు, నువ్వు దులిపినాక వెళ్తూనే ఉంటుంది. దీనిలోనే పెట్టు. కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లూ వాడదాం, ఎందుకంటే మళ్ళీ సబ్బుకి వెళ్ళకపోయింది అనుకో. పేపర్స్ అయితే దీనిలో లేవు, మర్చిపోయిన పేపర్స్. టేప్ అనుకో, ఇందాక నేను విన్నా కదా. వీటిని చుంచి పెడతా. సైడ్కి పెట్టు, దీన్ని ఇట్లా వేద్దాం. సైడ్కి వేద్దాం. పేపర్స్ కూడా అవి కూడా కొంచెం చుంచి ఇట్లా సైడ్కి మంచిగా డెకరేషన్ లెక్క ఉండాలి ఆర్డర్, అందుకే ఇట్లా చేసిస్తున్నాం. ఒక లెటర్ పెడదామా కింద లాస్ట్కి? ఇట్స్ ఏ ప్రాంక్. ప్రాంక్ అని మనం చెప్తాం కదా, సోప్స్ చూసినాం కదా తెలుస్తుంది. అక్కడ పేపర్ బుక్ అయితే తెచ్చేసినాం, పిన్ పేజ్ పిక్ చేసుకున్నాం. ఇదైతే మా స్క్రిప్ట్ బుక్. యాక్చువల్లీ పిన్ పేజ్ ఉందా? కానీ నేను దాంట్లో ఇన్స్ట్రక్షన్ ఇటు సైడ్ మన అట్లనే ఉంటుంది. ఒక్కటి సరిపోద్ది కదా? సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పేజ్ అయితే చెప్పేసి ఎట్లుంటుంది, ఎగ్జైట్మెంట్ అవుతుంది నాకు. ఎట్లా రియాక్ట్ అవుతుందో అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుడా, ఇంకా వర్షిని అని రాద్దామా? వర్షిని అని రాద్దామా? అవసరమా? కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. ఏం కాదు, ఎక్స్ట్రాలే ఉండాలి.
సైజ్ చూడే. కెమెరా ఆఫ్ చేయాలా? వద్దు నాగా గిడ పెట్టాలా? పట్టుకో ఎట్లా తెలియదు మళ్ళీ అక్కడ దాకా సైజ్ చూసిన. అసలు ఫుల్ కామెడీ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి లాస్ట్ దాకా రియాక్షన్ కోసం. ఫస్ట్ గెస్ చేయమన్నా. అదే నేను అదే అనుకున్నా. గెస్ చేయమనాలి. ఈడనైతే స్టిచ్ చేసేస్తాం. స్టిచ్ చేసి అవసరం ఇది ఆయిల్. మళ్ళీ ఒక లూజ్ పెదానికి సబ్బులు కనిపించాయి. దీనికి కూడా పెడతాం కదా. దీన్ని కూడా పెట్టేసి ఇట్లనా? దీనిపైన వేద్దాం. అయితే తీసుకుని పైన బయట తీసుకుని తర్వాత ఇది పెడతాం కదా. అప్పుడు కొంచెం షైనింగ్స్ వేసి వేస్తే డెకరేషన్లా ఉంటుంది. చూసినాక షాక్ అయ్యారు. ఏంటిది? షాక్ అయ్యారు. షాక్ అయ్యారు. ఇది కూడా సైజ్ అయితే చూసేసుకున్నా. కట్ చేసి నేమ్స్ అనిపిస్తున్నాయి కదా. ఇది లైట్గా అనిపిస్తుంది. ఏంగా పర్లేదు అంత పట్టేయడం. మళ్ళీ దీంతో కవర్ చేస్తాం కదా. కవర్ కూడా పెడతాం కదా. ఓపెన్ ప్లేట్ ఓపెన్ అనిపిస్తుంది. దీనిపైన కొంచెం వేస్తుంది. ఇది చూస్తే కనిపిస్తుంది. ఇటు సైడ్కి చూసి కెమెరా ఇటు చూస్తే కనిపిస్తుంది. కానీ ఇటు కూడా పెడదాం. ఓకే ఇటు చూస్తే కూడా కనిపిస్తుంది. ఆఫ్ ఆఫ్ ఇటు చూస్తే కూడా కనిపిస్తుంది. ఇటు చూసిన ఒక సబ్ అయితే కనిపిస్తుంది. ఆఫ్ ఆఫ్ కట్ చేసి చేయాలా కెమెరాని? ఇది తెరవంగానే బోరింగ్ ఉంది. అన్ని స్విప్సే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి వేద్దాం అనుకుంటున్నాం. స్టోన్స్ అయితే వేస్తాం. ఆహా ఇది చాలా ఇది చిన్న కల్లా ఇంకా నీయే వేస్ట్. పేపర్ చూడు దీంట్లోనే కదా వేసుడు. దేంట్లో? ఇక్కడనే కదా పేపర్. మరి అది వేస్తాం కదా పేపర్ పైన. కొన్ని ఇక్కడ కూడా వేద్దాం కదా. కొన్ని లైట్ కొన్ని మళ్ళీ దాంట్లో అయిపోయింది. ఏం లేదు సైజ్ లేదంటే కొట్టుకోవచ్చు. తెరువంగా ఇట్లా జుప్పని కొట్టుకోవాలి. దీనికి ఇట్లా కవర్ చేసేయాలి. ఇప్పుడు దీనిపైన ఇవి వేస్తాం. లాస్ట్ వేసాయి. ఇవి కూడా వేద్దాం కొంచెం. ఇవి వేద్దాం. ఇవి వేస్ట్ అయితే లేదు. సో ఇవి కూడా వేస్తాం. తర్వాత వేద్దాం. ఎప్పుడు ఒకప్పుడు వేసేస్తాం. మరి బాగా ఎక్కరా ఇడు కింద పైన అంటే మళ్ళీ ఇట్లా బెడ్లో పడ్డా అనుకో బూతులు కనిపిస్తుంది. దీంట్లో కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి దూరం నుంచి. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చాడు కూడా అచ్చాడు ఆగువే. నిజంగా ఇంకేదో ఒక డెకరేషన్ పెట్టాలి. ఏమేద్దాం? ఏం లేవు వేయడానికి. ఇదేమో చైన్. ఇది వేద్దామంటే వేద్దామా? చైన్ వేస్తే గబ్బు ఉంటుంది. అవును తీసుకుంటారు. ఉన్నాయి అన్నీ చేద్దామా? తప్పండి ఇంకొని అద్దు మంచిగా ఉండదు. ఇట్లనే మంచిగా అద్దు అని చెప్పిన. అరే పెయిన్ అయిపోయింది. ఏం కాదని చూసారా? ఫైనల్లీ ఇలా అయితే మేము టర్న్ అవుట్ చేసినాం. గిఫ్ట్ కవర్ సైడ్స్కి కనిపించకుండా ఇట్లా పేపర్స్ పెట్టేసినాము. చూపించు మర్చిపోయినాం. ఇంకా దీనికి కలర్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇచ్చాడు లేదు ఇచ్చాడు. ఏంటిది? ఓపుకు పోతాయి. అంతగానం పోతాయి అని చెప్పి రాను వైన్ ఉంటుంది. ఇవి ఎట్లా కనిపిస్తుంది? ఇట్లయితే చాట్ మసాలా లెక్క ఇట్లయితే అన్ని ఇటే పోతాయి. వేసి చూడు ఎట్లా అంటుకుంటుంది. దీంట్లో ఎత్తున్నవి ఉండేటివి ఉంటే పోయేటివి. నాకు తెలుసు. ఓకే దాన్ని గిజ్జుడు ఎట్లా మొత్తం బెడ్ అంతా మెరుపులు ఇక్కడే రివర్స్ పెడదాం. చూడొకసారి.
ఏం కాదు. ఇట్లా ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో చూసి. వా, వా వా, వా, వా. ఇటు స్టిక్కర్ అతికి గిఫ్ట్ పెడదామా కొన్ని, కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏది? అయ్యో కాదు, ఈ షెల్స్ ఏమో కొన్ని తినలేద్దాం. చాలా దరిద్రంగా చేస్తున్నట్టుంది కాస్త. ఇప్పుడు మనం ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, కొన్ని స్టిక్కర్స్ తీసేద్దామా కొంచెం, ఇవైతే పెడుతున్నాం. ఎందుకంటే అవి పెట్టుకోమన్నాం ఒకసారి రింగ్స్, ఒక్కొక్కటి వద్దు, పెట్టుకోమన్నాం. మంచిగా ఉండే. వద్దు అట్లా వద్దు అంత. ఒక్క నిమిషం, వద్దు ఇవన్నీ ఇది మంచిగా. ఒక్కటి పెట్టి మాకు సెలబ్రేషన్ సెలబ్రేషన్ తీ మధ్య దానికి నచ్చింది పోలీస్ తీ పెడదాం. ఎందుకు అట్లా కాదు, celebration? ఫస్ట్ గిఫ్ట్ ఇస్తా, షెల్స్ తీసి అంత గప్పు కడుతుంది. అందుకే నేను చెప్పిన నువ్వు అన్ని తీటేసాను. ఇవి బాగున్నాయి కదా, కొన్ని వేస్తే బాగుంటుందని వేసిన. అట్లానే వేస్తాను. ఇయో గిట్ సైడ్ పెడదాం, దీనికి అన్ని టిష్యూస్ పోతున్నాయి, పేపర్స్. ఇది వద్దు, వేరే పెడదామా. అబ్బా సెలబ్రేషన్ థీమ్ బాగుంటుంది. దానికి ఏంటి తెలియదు కాబట్టి కొన్ని పెడదాం. అరే సెలబ్రేషన్ థీమ్ పెట్టు ఒకటి, నాకు తెలియదు. సెలబ్రేషన్ థీమ్ పెట్టు ఒకటి. ఆ వేడి ఆడి చూడుతుంది. ఇట్లా గిట్ల తీయంగానే కనిపిస్తుంది, గింత అంత గిట్ల తీయంగానే కనిపిస్తుంది. దాన్ని గంట వేయాలి, అస్సలకి దానికి వేయద్దు. పెట్టుకోమంది ఇది రింగ్స్కి ఒకటి 5కి, అందుకే 5 పెట్టినా నేను. ఎందుకు అనుకున్నా మరి తెలివి ఉండాలి. ఎవర్రా ఇప్పుడు తెలివి ఉండాలి అందరికి, కానీ నీకు లేదు కదా అది. నీకు లేదు కదా. నీకు లేదు. ఫస్ట్ ఇది ఏం చేస్తూ నేనేమని చెప్పిన అంటే, ఇది అంత బోరింగ్ ఉంది కదా తీయంగా, గీడ పెడదామని చెప్పిన. పెట్టి ఆడెట్లా గీడ గన్ని అనం పెట్టిన. ఇది కూడా వేద్దామా కొంచెం కొంచెం. అది వేయట్ మళ్ళీ మొత్తం బెడ్ అంతా అవుతుంది చాలిగా. ఇట్లయితే అయిపోయింది మరి. ఎటు చూసిన ఏం కనిపించేది కిందికి. Oh my God. ఏం కదా ఏం కదా, కింద చూడదు. కింద ఇది పెట్టి పెడతాం కదా, ఇది వేపడు. కింద పెట్టి మర్చిపోయినాం గాయస్ మేము. చూసుకో. ఏ బాబు చూసుకో పల్లా. చెల్లి ఎక్కువ నీకు ఏం ప్యాక్ మింటల్ అది వచ్చే ఫ్లాష్ మ్యాన్. ఎందుకురా చెల్లి అట్లా వేసిన అన్ని ఎట్టి వేసేసింది మా చెల్లెనైతే. మెంటల్ ఖరాబ్ చేసినావు అంతా. చూడంత ఎట్లా అయింది వీడు, కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఏం కదా ఉండాలి. ఒక చూద్దాం ఎట్లా. నువ్వు వేయక అంత చేస్తే మంచిగా వేయాలి, దానికి డౌట్ వచ్చేటట్టే వేస్తున్నాను. ఇదంతా వేసేస్తే గడ్డి లెక్క అవుతుంది మరి. ఇదే ఎక్కువ ఉంది, వాళ్ళు ఆయన స్కిప్ చేస్తారు వీడియో. ఇప్పటికెప్పుడో చేసిరు వచ్చి స్కిప్. అయ్యో నాకు తెలిసి ఇప్పటికెప్పుడో skip. సరే గైస్, అసలు ఇది కూడా ఇంట్లేరు కావచ్చు అని. సరే మళ్ళీ అంతా వేసినాక చేద్దాం, ఓకేనా. ఇట్లా వస్తాయి. ప్లాస్టర్ అంటే వెళ్తుంది గైస్, అప్పటికించి కష్టపడుతుంది. ఇంత అంత కష్టపడైతే ఇటు సైడ్ అయితే అతికేసినాం. ఇప్పుడు మొత్తం అతికేస్తున్నాం. ఇప్పటికీ ఒక 1/2 అవర్ అయింది వచ్చి. మాకు కొట్టు కూడా ఎక్కువ ఉంది ఇలా. ఫస్ట్ తీయే ప్లాస్టరు మొత్తం అయిపోయిందాక చూపిస్తాం. గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా అయిందో చూసేద్దామా. చూడండి ప్యాకింగ్ అయితే ఏమైంది. ఇట్లా అని ఒకటేసారి నీట్గా చేస్తున్నాం. కష్టపడి చేసినాం 1 అవర్. 1 అవర్ అయింది రియల్గా, మనకు టైం ఏర్పడలే కానీ. సో ఇప్పుడు మా చెల్లెని అయితే పిలుస్తున్నాం. ర్యాంక్ అయితే కెమెరా ఎక్కడ పెట్టేసింది. ఫస్ట్ గిఫ్ట్ ఉంది ఆ స్వీట్ ఎక్కడ పెట్టాలి. సెల్ఫ్లో పెట్టాలి. సెల్ఫ్లో దీనికి మెట్ట కింద పెట్టు. అంతే మేము అటు సైడ్ పోయి చూడదు, మనం ఇక్కడ ఉన్నాం కదా. ఇవన్నీ అంత కిందికి ఎందుకు రాదు, అంతా పోతుంది. లే అంత మంచిగా పెట్టు కొంచెం. అది బస్ స్ట్రేట్ కూడా తెలియదు నాకైతే. ఇది స్ట్రేటే. నేను ఇట్లా అంటున్నా మధ్యలో కత్తే కొంచెం.
ఓ పొరపాటున ఇట్లా కిందికి చూసింది అనుకో మొత్తం ఏర్పడతాయి. ఏది కిందికి మొత్తం ఏర్పడుతుంది సబ్బులు వేయడు ఒక సబ్బు చూడే వస్తుంది ఫ్లాప్ అవుతా సో ఫ్లాప్ అవుతుంది చిగ్గి ఉంటుంది. పిలుపు ఆ గిట్ ఉండాలి ఇది కొంచెం దర్శిని అని ఉండాలి. ఏదో ఒకటి ఫస్ట్ నేను పోయి నేను పిలుచుకొస్తా. ఓకే తిన్నామన్నా సర్ప్రైజ్ అని చెప్పినా కదా, సర్ప్రైజ్ అని చెప్పినా కదా, అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ చూపెట్టాం అట్లా ఇక్కడ ఉంది ఇప్పుడే పెడతారు. గీసేయమన్నా ఇట్లా ఏముంది ఎట్లా ప్యాకింగ్ చేసి చూసిన చూపి అట్లా చెప్పు ఫస్ట్ ఇడగుతా ఆయన కంటే వైట్ పేపర్ పెట్టిన మాట వైట్ పేపర్ పెట్టినా కానీ గెస్ ఇప్పుడు ఏదో ఒకటి గెస్ చాక్లెటా కాదు దానికి మించి తినేది కాదు ఎప్పుడు తిండి 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 గెస్ నీకు బాగా అవసరమైంది, నీకు నచ్చింది కూడా అది ఇష్టం. అన్నం తినలే తింగను ఎప్పుడు తినేటి చెప్పు. ఎప్పుడు తిండే కావాలి మాకు. గంత చిన్న బాక్స్లో టెడ్డీ బియర్ ఎడ పడుతుందమ్మా. ఇంకా మంచిది మంచిది మంచి కూర్చొని అంటే ఏదో గెస్సే థింగ్ థింగ్ అంటే రింగా నక్లెసా ముక్కుపుట్టనా కమ్మల అది కూడా కాదు. నీకు బాగా ఇష్టమైంది బాగా ఇష్టమైంది నీకు కావాల్సింది బాగా అడుగుతా ఒక్కొక్కసారి నీకు ఇష్టమైన కొంచెం నీకు ఇష్టమైంది నీకే కదా తిండే ఎప్పుడు ఇందాకనే చెప్పినాం తిండి గురించి. మళ్ళా మామిడి పండు మామిడి పండు మామిడి పండు తినే వస్తువులు కాకుండా వేరేటి చెప్పు. ఎందుకు చెప్తున్నావు గెస్ గెస్ నక్లెస్ కాదు వేరే చెప్పు. నీకు ఎగ్జైట్మెంట్ ఉందా పొట్టి? ఎగ్జైట్మెంట్ ఉందా చూస్తావా? నీకోసం ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చినావు. నువ్వు నచ్చినట్టు ఆగాగు ఒక్క ఆగాగు. ఎలా అనిపిస్తుంది నీకు ఫీలింగ్? మేము ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినామో చూస్తే షాక్ అవుతావు. రియల్ చెప్తున్నా నిజంగా. అంటే అంత కాస్ట్లీ కాకుండా కొంచెం తక్కువ. యాక్చువల్లీ నీకోసం అది ఎప్పుడో ఉన్నాం చెప్పొద్దు అనుకున్నాం కానీ వీడియో కోసం చెప్తున్నాం. ఎగ్జైట్మెంట్ ఉందా? హ్యాపీ ఉందా సాడ్గా ఉందా మూసుకొని కొంచెం మంచిగా బిహేవియర్ హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి నీకు మేము వేరేది పెట్టుకుంటాం. ఇప్పుదావా? ఇస్తావా? ఎగ్జైట్మెంట్ ఉందా? ఎగ్జైట్మెంట్ ఉందా? ఇచ్చేసా ఓకే తీసుకో. ఇయో ఇటు 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 మెల్ల మెల్ల ఎంత కష్టపడి ఎంత కష్టపడి ప్యాకింగ్ చేసినావో తెలియదు. అయ్యో ఎటు పడతాడు రాక్షసు లెక్క కొంచెం మంచిగా వెళ్ళ నీటది. అబ్బో దానిలో కొంచెం కాస్ట్లీ ఐటమ్ పెట్టినాం. పెట్టరా ఇరుగుద్దిరా కష్టపడి మంచిగా పెట్టినా. ఇటు కూడా కొట్టి ఇటు కూడా గిఫ్ట్ ఎలా అనిపిస్తుంది చూడాలని ఉందా? అందుకు అప్పటి నుంచి ఇచ్చుతా 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 పట్టిన వచ్చేది నాకు కూడా ఓపెన్ చెప్తాయి. అరే ఎందుకు అట్లా మంచి స్ట్రేట్ ఉంచురా నా మా భయం డెకరేషన్ చేసినాం. ఇటు ఇటు నిగ్గు అయిపోతుంది. ఆగా ఒక్క నిమిషం దీని లోపల ఆగా నీకన్నా మాకే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఆగు. ఎట్లా అనిపిస్తుంది? ఆగా ఒక్క నిమిషం స్టేటే పెట్టు కదా. స్టేటే పెడతాం.
స్ట్రైట్గా పెట్టేసిన ఇవి పెట్టుకో థింగ్స్. ఎట్లా పెట్టుకున్నది ఇలా నాకు అయ్యో ఎట్లా ఎత్తిది ఇది ఎట్లా సరే వదిలేసా వదిలేసా వదిలేసే. నెక్స్ట్ వచ్చేది పెట్టుకో. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది వచ్చేది పెట్టుకో. వాట్ ఇస్ దిస్ ఎంత సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేసినాం తెలుసా. ఏయ్ ఇది పెట్టుకుంది ఇక ఇంకోటి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. అయితే మంచిగా మంచిగా రివర్స్ పెట్టుకుంటున్నాం ఇట్లా పెట్టు. అది ఇప్పుడు చూడాలని ఉందా రివీల్. ఆగు నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను దీని లోపల ఒక సామాన్ ఉంది, నువ్వు చూస్తే షాక్ అయిపోతారు పొట్టి. ఎట్లా షాక్ అవుతావు అంటే గిన్నె గిట్ల పెట్టుకుంటుంది అందుకు ఇది కరెక్ట్ పెట్టుకున్నాను, రాంగ్ పెట్టుకున్నాను. సరే ఓకే ఓకే బయట పైన ఇవి నాకు చూడాలని ఉందా. ప్రాంక్, ఇట్స్ ఎ ప్రాంక్, ఇట్స్ ఎ ప్రాంక్, 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 కొట్టకు ప్రాంక్. కొట్టినా అనుకో. ప్రాంక్ చేసినామే అయ్యాక ఎట్లా అనిపించింది ప్రాంక్ ఇలా ఉందమ్మా. ఇక నీకు ఇష్టమైనవి కావాల్సినది పట్టు తీసుకో. థింగ్ మా తరపు నుంచి నీకు ఇది ఒక గిఫ్ట్ గిఫ్ట్ తీసుకో. ఎట్లా అనిపించింది? ఏయ్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు. చాలా హంగ్రీ. చీ యాంగ్రీ. అది డైరెక్ట్ వచ్చేసింది. నువ్వే ఉడాలి ఇప్పుడు. మరి ఎందుకు చూడండి అంత ఎట్లా చిన్నరకు అందరం చేసింది. ఏడవటాన్ని పడిసింది. వీడి దాకు పొట్టి ప్రాంక్ ఎలా అనిపించింది? నువ్వేమనుకున్నావు ఫస్ట్? ఏమి ఇస్తామనుకున్నావు గిఫ్ట్? చాక్లెట్. మాకైతే ఇన్ని ఏరిపోయాయంటే ఇంక నీకు ఇస్తామా మేము? ఏదో కనిపించింది. ఏడుపు వస్తుందా పొట్టి? ఏడుపు వస్తుంది నాయన. ఏడవకు నాయన ఏడవకు. ఏడకు ఏడకు. పాపం పొట్టి ఎంతో ఎక్స్పెక్ట్ చేసింది. గంట చాక్లెట్ అంటే ఇంకా చాక్లెట్ ఇస్తాం కాదు, మేము ప్యాకింగ్ చెయ్యకంటే ఉంది. చెయ్యి పొల్లి ప్రాంక్ కాదు అన్నది. ఇప్పుడు పెట్టుకుంటున్నాం. తీసావని ఎట్లా అనిపించింది ప్రాంక్? మంచిగా అనిపించిందా? చెడ్డగా అనిపించిందా? నువ్వేమి ఇస్తాం అనుకున్నావు? చాక్లెట్లు. చాక్లెట్లు. డైరీ మిల్క్ అనుకున్నావు? సిల్క్ అనుకున్నావు? రూపాయి చాక్లెట్ ఇచ్చుడే ఎక్కువ మేమైతే. దీంట్లో అదే పెడదాం అనుకున్నాం కానీ అర్జెంట్ కనిపించలేదు. ఓకే బాయ్ గైస్ అని చెప్పి ఈ ప్రాంక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే బాయ్ గాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మస్తు మర్చిపోకండి. నువ్వేం చెప్తారా పొట్టి? డిష్ అట్లా అనద్దు బాయ్.